రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె రాఘవేంద్ర చౌదరి. నేను కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో కార్యక్రమ సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. మనకి ప్రస్తుతము వేసవిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి, నేలను సంరక్షించుకోవాలంటే ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలనే మీద మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుందండి. ప్రస్తుతం మనకి వేసవి సీజన్ స్టార్ట్ అవుతుంది. వేసవి మనకి ఇప్పుడు అందరూ రైతు సోదరులందరూ పంటలు తీసేసి నేల తయారీలో నిమగ్నమై ఉన్నారు. మనకి నేల తయారీలో మన ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గత పంట అవశేషాలు కాల్చకుండా వాటిని మనము వేస్ట్ డీకంపోజర్ సాయంతో కానీ లేదా ఇతర డీకంపోజర్ సహాయంతో కానీ ఫస్ట్ ముందు దాన్ని ఒక చల్లి లేదంటే పిచికారీ చేసుకుని డీకంపోజర్ని తర్వాత నేలలో కనుక కలియదున్నితే మనకి నేలలో మనకి ఈ స్టబుల్స్ కానీ అంటే గత పంట అవశేషాల్లో మనకి కర్బనం కానీ ఇతరత్ర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కనుక నేలలో కలిపి దున్నుకుంటే వాటి వల్ల మనకి భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు ఇతర పోషకాలు యాడ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే అవి కుల్లడం వల్ల మనకి నేలలో సేంద్రియ పదార్థం బాగా పెరుగుతుంది. సేంద్రియ పదార్థం అనేది చాలా ముఖ్యమైన పదార్థం. నేలలో నీటిని పట్టి ఉంచే శక్తిని కానీ నేల సారాన్ని కానీ నేల భౌతిక లక్షణాలని మెరుగుపరచాలంటే మనకి సేంద్రియ కర్బనం అనేది చాలా ముఖ్యమైన పదార్థం. అంటే మనం ఇచ్చే పోషకాలు దాన్నే న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ అంటాం. ఏ విధంగా మొక్క వినియోగించుకుంటుంది అని తెలిసే తెలిపే మూలకం ఏంటంటే సేంద్రియ కర్బనం. సో ఇదంతా మనకు పెరగాలంటే మీరు కనుక గత పంట అవశేషాలు కనుక నేలలో కలియదున్నితే మనకి భూమి యొక్క సేంద్రియ కర్బనం మెరుగుపడుతుంది. దానివల్ల మనకి నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య కూడా బాగా వృద్ధి చెంది తద్వారా మనం ఇచ్చే పోషకాలు మొక్క బాగా తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నేలలో మీరు దున్నుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నేల దున్నుకోవాలంటే ఖచ్చితంగా వేసవిలో పంట వేసే ముందు లోతు దుక్కులు చేసుకోవాలి. మనకి జనరల్గా ఏప్రిల్ మేలో తొలకరి వర్షాలు పడతాయి. ఆ తొలకరి వర్షాలు కనుక మీరు వినియోగించుకొని లోతు దుక్కులు అంటే ఒక 30 సెంటీమీటర్ల లోతులో మనకి చిజల్ ప్లవ్ కానీ సబ్సాయిలర్ కానీ లేదంటే మోల్డ్ బోర్డ్ ప్లవ్ కానీ 5 రెక్కల నాగలి కానీ లేదంటే పల్లపు నాగలి కానీ ఇవి మీరు ఉపయోగించుకొని లోతు దుక్కులు కనుక చేసుకుంటే గత పంటల యొక్క ఉన్నటువంటి పురుగు యొక్క కోశ దశలు కానీ నెక్స్ట్ వచ్చేసి శిలీంద్ర బీజాలు కానీ లేదంటే కలుపు మొక్కల విత్తనాలు కూడా ఇవన్నీ లోతుగా దున్నుకోవడం వల్ల భూమి లోపల ఉండే ఇటువంటి పదార్థాలన్నీ బయటికి ఎండకి మనకి ఎక్స్పోజ్ అయిపోయి మనకి వెండకి అవన్నీ చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వేసవిలో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఈ కలుపు మొక్కల విత్తనాలు కానీ శిలీంద్ర బీజాలు కానీ అంటే ఫంగస్ స్పోర్స్ కానీ లేదనుకుంటే ఈ ప్యూపా అంటే పురుగు యొక్క కోశస్థ దశలు కానీ లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ గులాబీ రంగు పురుగు కానీ కత్తెర పురుగులు కానీ లేదంటే నల్ల తామర పురుగు కోశస్థ దశలని బయటికి వచ్చి ఈ ఎండకి చనిపోవడం జరుగుతుంది. అదొకటి చేయాల్సింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు పంట వేసుకునే ముందే బాగా దున్నుకున్న తర్వాత ఏప్రిల్ మేలో పడినటువంటి తొలకరి వర్షాలను ఉపయోగించుకొని మనము పచ్చిరొట్ట పంటలైనటువంటి జనుము కానీ జీలుగ కానీ పిల్లి పొసర కానీ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ నేషనల్ సీడ్ కార్పొరేషన్ కానీ ఏపీ సీడ్స్లో అయితే మీకు ఏప్రిల్ మే మాసాల్లో అందుబాటులో ఉంటాయి. అక్కడ మీకు సబ్సిడీ రూపంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎకరాకి జనుము అయితే 12 నుంచి 15 కిలోలు, జీలుగ అయితే 10 నుంచి 12 కిలోలు, పిల్లి పెసర అయితే 5 నుంచి 8 కిలోలు మీరు కనుక వెదజల్లుకొని భూమిలో కలియదున్నేస్తే ఆటోమేటిక్గా వారం రోజులకు మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత మీరు పూత దశలో కనుక భూమిలో కలియదున్నితే ఆటోమేటిక్గా మనకి 2 ట్రాక్టర్ల సమానమైనటువంటి పచ్చిరొట్ట భూమికి యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే చౌడు ఎక్కువ ఉందో చౌడు పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళు జీలుగా వేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ చౌడు తగ్గడంతో పాటు నేలని సారవంతం పెంచుతుంది. అదే మనకి జీలుగా వరి మాగాణుల్లో కానీ వేసే రైతులు మనకి వరి మాగాని ముందు జీలుగా వేసుకుంటే ఆటోమేటిక్గా నేలలో మనకి దీని ఏమంటారు నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ పోషకాల లభ్యతని పెంచుతుంది. ఇవి కనుక చేసుకుంటే మనకి ఎరువుల మీద పెట్టే ఖర్చు బాగా తగ్గుతుంది. నేలలో సేంద్రియ పదార్థం బాగా పెరిగి నేల బాగా గుల్లబారి మనకి ఇతర పోషకాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మధ్య బయోచార్ అనే పద్ధతి కూడా బాగా ఉపయోగంలోకి వచ్చిందండి. బయోచార్ మీకేంటంటే ఈ ఎండిన పుల్లలు ఇవన్నీ మీరు ఏం చేయాలంటే ఒక డ్రమ్ము లాంటిది అరేంజ్ చేసుకొని ఒక డ్రమ్ములో మీరు పైదాకా నింపేసి పైన ఒక ఎర్రమట్టి లాంటిది పూసి దాని కింద మంట పెట్టాలి. మంట
పెట్టేటప్పుడు ఏంటంటే డ్రమ్ము కాల్చేటప్పుడు మొత్తం బొగ్గు కాకుండా జస్ట్ ఒక 50 నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మనము ఒక అర్ధ గంట సేపు మనం కాల్ చేస్తే బొగ్గులాగా అయిపోతుంది. ఆ బొగ్గుని తీసుకొని మీరు పొడి చేసుకొని 200 కిలోలని ఆ డ్రమ్ములో పొడి చేసినటువంటి ఆ పొడిని మీరు కనుక భూమిలో చల్లితే మీకు బాగా సేంద్రియ కర్బనం మరి ఇతర పోషకాలు కూడా బాగా అందుబాటులోకి వస్తాయి. అదొకటి చేయొచ్చు. బయోచార్ పద్ధతి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇది కాకుండా మీరు ఇంకోటి ఏంటంటే ఈ వేసవిలో మీరు చేయాల్సింది ఇంకో పద్ధతి ఏంటంటే ఈ నేలలో నీటిని బాగా పట్టి ఉంచే శక్తి కోసము మీరు పంట వేసే ముందే ఒక ట్రైకోడర్మా విరిడి కానీ వర్మి కంపోస్ట్ కలిపి ఒక కల్చర్ డెవలప్ చేసుకోవాలి. అంటే 200 కిలోల పశువుల ఎరువు, బాగా మగ్గిన పశువుల ఎరువు, దాంట్లోకి ఒక 50 కిలోల వేపపిండి, ఒక 2 కిలోల ట్రైకోడర్మా విరిడి, 2 కిలోల సూడోమోనాస్తో పాటు కొంచెం గనక మీరు ఇవన్నీ బాగా కలిపి కల్చర్గా డెవలప్ చేసుకొని వారం రోజులు బాగా కల్చర్ మగ్గనిచ్చి కల్చర్గా డెవలప్ చేసుకొని భూమిలో పంట వేసే ముందు కనుక కలిపి చల్లు దున్నుకుంటే దానివల్ల మీకు ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇవి మల్టిప్లై అయిపోయి మనకి నేలలో ఉన్నటువంటి ఈ శీలింద్ర బీజాలని, హార్మ్ఫుల్ శీలింద్రాలని, హాని కలిగజేసే శీలింద్రాలను కూడా సమర్థవంతంగా మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకేంటంటే ఎక్కువ మిరప, ఉల్లి, ఇతర పంటలు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఈ తెగులను మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ విధంగా ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ కల్చర్ మనం సొంతంగా తయారు చేసుకొని మనం కనుక పంట వేసే ముందు చల్లి దున్నుకొని వేసుకుంటే బహుళ ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఒకటి మనకి వేపపిండి కూడా ఉంది కాబట్టి భూమిలో ఏదైనా పురుగు, ఏమన్నా రసం పీల్చే పురుగులు కానీ లేదంటే రద్ద పురుగు సంబంధించినవి కానీ ఏమన్నా ఉంటే మనకి చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వేపపిండి వల్ల ఇతర పోషకాలు కూడా దాంట్లో నత్రజని, భాస్వరం, పొటాష్ మరి ఇతర సూక్ష్మ పోషకాలు కూడా భూమికి అందించినట్టు అవుతుంది. సో ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ ప్లస్ వేపపిండిని పశువులతో కలిపి బాగా వృద్ధి చేసుకొని మీరు కనుక భూమిలో కలియ దున్నుకుంటే పంట వేసుకునే ముందు కలియ దున్నుకుంటే ఒకసారి మీకు ఇన్ని బహుళ ప్రయోజనాలు మీకు కలుగుతాయి. రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.